అలెగ్జాండర్ పరిచయం అక్కర్లేని పేరు. మాసిదోనియాలో ఒక చిన్న రాజ్యాన్ని పాలించే రాజకుమారుడు. అతడు జీవితకాలం 33 సంవత్సరాలు, అంటే క్రీస్తు పూర్వం 356 323 మధ్య కాలంలో బ్రతికినవాడు. ఇతడు రాజుగా ఇంచుమించు 10 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేశాడు. కానీ ఇతడు గొప్ప నేర్పరైన చురుకైన యోధుడైనందున బహు త్వరలోనే తనకంటే గొప్ప రాజ్యాలను జయిస్తూ ప్రపంచమంతటికి చక్రవర్తి అవ్వగలిగాడు. అయితే ఇతడు 33వ ఏటనే మరణించాడు. ప్రపంచాన్ని గడగడలాడించిన ఆ అలెగ్జాండర్ చివరికి చిన్న దోమకాటుకు గురై విషజ్వరంతో మరణించవలసి వచ్చింది. ఇతడు మరణ పడకపై ఉన్నప్పుడు లోకమంతటినీ తాను సంపాదించిన తనతో ఏమి తీసుకువెళ్ళలేరని గ్రహించి తన అనుచరులను పిలిచి ఈ విధంగా చెప్పాడు: నన్ను సమాధిలో పెట్టి ఊరేగించినప్పుడు నా 2 చేతులను పెట్టెలో నుండి బయటపెట్టి సర్వలోకమును సంపాదించిన అలెగ్జాండర్ ఈ లోకమును విడిచిపెట్టినప్పుడు ఒట్టి చేతులతోనే పోచున్నాడని తెలియజేయండి అని చెప్పి మరణించాడు. అతడు మరణించిన తర్వాత అతను కత్తితో సంపాదించిన రాజ్యాలు విచ్ఛిన్నమైపోయాయి. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన 33వ సంవత్సరంలో బలియాగంగా రక్తం చిందించి తన ప్రాణమిచ్చి ప్రేమతో సంపాదించిన రాజ్యము లేదా సంఘం నేటికి నిలిచి విస్తరిస్తుంది. శాంతి సమాధానాలతో కూడిన రాజ్యాన్ని స్థిరపరచడానికి రాజులు రాజుగా ప్రభువులు ప్రభువుగా యేసు ప్రభు త్వరలో రానయ్యున్నాడు. హల్లెలూయా.